పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. కార్తీక మాసంలో పూల మార్కెట్ పూర్తిగా కుదేలైంది. ఈ సీజన్లో కిలో పూల ధర 70 రూపాయలు ఉండగా నోట్ల సమస్యతో అది కాస్త 10 రూపాయలకు పడిపోయింది. దీంతో పువ్వులు కొయ్యకుండానే విడిచిపెడుతున్నారు రైతులు. పెద్ద నోట్ల రద్దు వ్యవసాయాన్ని కుదేలు చేసింది. ముఖ్యంగా వ్యాపార వాణిజ్య పంటలు పూర్తి స్థాయిలో అమ్మకాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు, ఇది చేమంతి పూల తోట. ఈ సీజన్లో ముఖ్యంగా కార్తీక మాసంలో పూలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వ్రతాలు, నోములతో పాటు వివిధ అలంకరణలకు పెళ్లిళ్ళు ఎక్కువగా జరగడంతో కిలో 60 నుంచి 70 రూపాయలు కూడా పలికి రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ఈ సీజన్లో పంట వచ్చే విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు. కానీ పెద్ద నోట్లు 500 రూపాయలు 1000 నోట్లు రద్దు చేయడం వల్ల పూర్తిగా పూలను కొనేవారి పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాక వ్యాపారులు దగ్గర కొనుగోలు చేయడానికి వెళ్ళిన వారు కూడా కిలోకు 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు 40 రూపాయలు ఉన్న వీటి ధరలు ఏకంగా ఒకేసారి 20 రూపాయలకు 10 రూపాయలకు పడిపోవడంతో రైతులు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మనతో మాట్లాడడానికి ఒక రైతు సిద్ధంగా ఉన్నాడు. ఇతను 2 ఎకరాల్లో చేమంతి పూలను సాగు చేశాడు. గత సంవత్సరం బాగానే ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కూడా పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజు వరకు 40 రూపాయలు కిలో పలికిందని, అయితే ఆ తర్వాత దారుణంగా వీటి ధరలు పడిపోయాయని ఆయన చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే ఆయన కష్టాలను విందాం. మీరు చెప్పండి, ఏ విధంగా ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు? ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఏమంటే మనకు వ్యాపారం అనేది పూర్తిగా స్తంభించిపోయి సార్. 500 రూపాయలు ఇచ్చి 1 కిలో పూలు కొంటే ఎవరు కానీ దానికి చిల్లర ఇవ్వడం లేదంట. బయట కూడా వాళ్ళు వ్యాపారం ఆపేసి ఇంకా మాకు పూలు పంపించద్దండి, మాకు పంపిస్తే మేము అమ్మలేము, మా పరిస్థితుల్లో సరలేదు, మాకు ఎవరు 500 1000 ఇస్తున్నారు, మీకు అవి పంపిస్తామంటే మీరు తీసుకోరు, దానివల్ల వ్యాపారాలు పూర్తిగా పడిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్రతిసారి ఫోన్ చేయడము, చెప్పడము, మేము పూలు కోయడము, ఇక్కడ తోటలో వదిలేయడము, పంపించడము అంతా జరిగిపోతుంది సార్. కూలీలకు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారు? కూలీలకు డబ్బులు వచ్చి 15 రోజులు 20 రోజులు కూడా మనకి ఎక్కడైనా అప్పు తెచ్చినప్పుడు కూడా మన బ్యాంకులో వెళ్ళి క్యూలో నిలబడి చిల్లరలు తెచ్చుకోవాల్సి వస్తుంది సార్. ఈ వారంలో ఒక 40 మంది 40,000 ఇవ్వాల్సి 20,000 రూపాయలు 24,000 అడ్జస్ట్ చేసి ఇంకో వారానికి 24,000 అడ్జస్ట్ చేసే లోపల మళ్ళీ వాళ్ళకి 40,000 రూపాయలు మళ్ళీ మనకు లేబర్ బ్యాలెన్స్ పడిపోతున్నాం. దీనివల్ల ఏమంటే లేబర్ మేము రాము, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇంటి దగ్గర మాకు చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే మేము పూల కోతలకు రామని చెప్పి చాలా వరకు ఆపేస్తున్నారు సార్ వాళ్ళు. మీరు ఎలాంటి పరిష్కారం అయితే ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ మీకు 50 రూపాయలు 100 రూపాయల నోట్లు రిలీజ్ చేసి ఆదుకుంటే తప్పితే మిగతా ఏ వ్యాపారాలు కానీ మీకు ఏది కూడా మనకు ఒక 6 సంవత్సరం పాటు ఎవరు కుదేళ్ళు అయిపోతారు సార్ వ్యవసాయంలో మాత్రం. ఈ వ్యవసాయం పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? సార్ వ్యవసాయం అయితే లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సార్. దీనికి తగ్గట్టు ప్రభుత్వం వచ్చేసి ఉపాధి హామీ అనేది ఆ చెరువులకు వాటికి మళ్లించకుండా వ్యవసాయానికి మళ్లిస్తే అప్పటికి ఏదైనా రైతు బాగుపడచ్చు చెప్తే మీ లేబర్ మీద ఆధారపడి ఏ రైతు ఇంకా వ్యవసాయం చేయలేడు, బాగుపడలేడు సార్. మరో 3 నెలల పాటు వ్యవసాయ రంగం పూర్తిగా ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఆ తర్వాత ధరల రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడికి అందని విధంగా ధరల రేట్లు పెరిగిపోతాయని రైతు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు వల్ల తమలాంటి రైతులు చాలా తీవ్రంగా, చిన్న మధ్యతరగతి సన్నకారు రైతులు పూర్తిగా నష్టాల లోపల చిక్కుకుపోతున్నారని, వీరి గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం కూడా లేదని, ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్ద నోట్ల విషయంలో రైతులకు విరివిగా 100, 50 రూపాయల నోట్లను విరివిగా అందజేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటే తప్ప జనములకు కూడా 50 రూపాయలు 100 రూపాయల నోట్లను విరివిగా పంపిణీ చేస్తే అప్పటికైనా ఏమైనా మార్కెట్లో చిల్లర వినియోగం పెరిగి తమ వస్తువులకు గిట్టుబాటు ధర వస్తుందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యమే కాకుండా మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర లేక చిన్న వ్యాపారాలతో పాటు రైతులు, వాణిజ్య పంటలు పండించే రైతులతో పాటు పూర్తి స్థాయిలో కుదేలైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో 3 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా